బాయ్. ఆంటీ, ప్రసూన ఆంటీ అడిగితే ఏమని చెప్పమంటారు? నీకు అమ్మాయిని చూసే బదులు అబ్బాయిని చూడమని చెప్పు. ఆంటీ కేకే తానా నీకే. ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్. నువ్వు అసలు మనిషివేనా? మేం పార్టీ ఇస్తుంటే నువ్వు వచ్చి బిజినెస్ చేస్తావా? నువ్వు అసలు నేను ఎవరిని? ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? వీళ్ళంతా నీకంటే నన్నే ఎందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు? నీ కాంపిటీటరు నీ ఎదుటి షాప్లో లేడు, ఇక్కడ ఉన్నాడు. నీకు సాధించాలనే తపన కంటే ఎదుటివాడిని జయించాలనే కోరిక ఎక్కువ. అసలు ఇదే పార్టీ నేను రాకముందు పెట్టాలనే ఐడియా ఎందుకు రాలేదు? దట్ ఈస్ వాట్ యు ఆర్. ఒక చిన్న చిరునవ్వు, ప్రేమతో మాట్లాడే మాట ఎదుటి వాళ్ళలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకో. ముందు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాత చూడు లైఫ్ ఎలా మారిపోతుందో. చెయ్యాల్సిందంతా చేసి నీతులు చెప్తే అయిపోతుంది అనుకున్నావా? ఈ కాలనీలో వాళ్ళలాగా నేను ఫూల్ని కాదు. కేకే ఐ లవ్ యూ, కేకే యో గ్రేట్ అని నీ పుట్టలో పడ్డానికి. మీ మగాళ్ళంతా దేనికోసం ఇవన్నీ చేస్తారో నాకు బాగా తెలుసు. కమ్ ఆన్ యా డాడీ. హే జాను. అరే ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? లేదు. See, that is Shiloh auntie. హాయ్. She is my loving daughter Janaki. చిన్న చిరునవ్వు ప్లీజ్. బాయ్. ఒక చిన్న చిరునవ్వు, ప్రేమతో మాట్లాడే మాట ఎదుటి వాళ్ళలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకో. స్మైల్. పడుకోలేదా? ఏమైందమ్మా? అమ్మ గుర్తుకొచ్చి భయం వేసింది. నీకు భయం ఏంటమ్మా? ఇటు చూడు. 1 2 3. హాయ్. ఇది మీ అమ్మ చేయనమ్మా. ఇది ఎవరి మెడలో ఉంటే వాళ్ళకి అస్సలు భయం లేదు. ఇప్పుడు కళ్ళు పెద్ద చేయి. ఉఫ్, చూసావు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు మీ అమ్మ నీ పక్కనే ఉంది. బొజ్జోనా? అమ్మ ఎక్కడికి వెళ్ళిందా? అమ్మ ఎక్కడున్నా, నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్నీ చూస్తూనే ఉంటుంది. నువ్వంటే అమ్మకు చాలా ఇష్టం అమ్మా. అమ్మ అంటే చాలా ఇష్టం. కనీసం అమ్మ ఫోటో కూడా లేదా? లేదమ్మా, నువ్వు అమ్మని చూడాలి అంతే కదా. దా. అదిగో ఆ చందమామని చూడు, బాగుంది కదా. మీ అమ్మ అచ్చు అలాగే ఉంటుంది. సురేంద్ర సార్, రాత్రి ఒక అద్భుతమైన థాట్ వచ్చిందయ్యా. తెల్లవారేసరికి అది కథ కూర్చుంది. చెప్పండి. ఆ కథ గాని సినిమా గాని తీస్తే సురేంద్ర బాల్కనీలు బద్దలైపోతాయి, నేల క్లాసుల్లో భూకంపం. చెప్పండి సార్. విను. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ అని సబ్ టైటిల్ వేస్తే, ఓపెన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ తొండను చూపిస్తాం. తొండ? అవును, తొండేనయ్యా. ఇప్పుడు ఆ తొండ మీదకు జూమ్ చేస్తే దాని మొహంలో బెంగ, స్కాన్ చేస్తే దానికి ఫీవర్ అని తెలిసిపోయింది. అప్పుడు వచ్చింది లేడీ డాక్టర్ ఇలియానా, ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ వికటించింది. దాంతో ఆ తొండ రోజుకో 100 కేజీల చొప్పున పెరిగి నెల రోజుల్లో పెద్ద కొండలా తయారైపోయింది. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ బికమ్స్ డైనోసార్. సురేంద్ర, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జూ
పార్క్ లో సార్. తప్పు జురాసిక్ పార్క్ లో. ఇప్పుడు ఆ డైనోసార్ గొలుసులు తెంచుకుని ముందు రోడ్డు మీదకి తర్వాత జనం మీదకి వచ్చేసింది. ఠారెత్తిపోయిన జనం కకావికలై పరిగెత్తుతున్నారు. ఆ సమయంలో లో యాంగిల్లో ఓ కారు చాగింది. అందులోంచి మన మాస్ హీరో కింద పెట్టాడు కాలు. కాలు కింద పెట్టి డైనోసార్ని చూసి తోడ కొట్టి తొండను చంపేశాడు. సురేంద్ర నిర్మోహమాటంగా చెప్పు, కథ అదిరిపోయింది కదా. సార్ అంత వెరైటీలు ఇక్కడ చూడరు సార్. ఎందుకు చూడరు? మన బొమ్మరిల్లు చూడలా? అందులో తొండలు లేవు సార్. ఏం తొండ లేకపోతే జెన్యున్గా ఉంది కదా. ఈ తెలుగు సినిమా డైరెక్టర్లు మొత్తం ఎక్కడో స్ట్రక్ అయిపోయారయ్యా. వీళ్ళని టెక్నికల్ గా డెవలప్ చేయడం చాలా కష్టం. గుడ్ మార్నింగ్ మమ్మీ. వెరీ గుడ్ మార్నింగ్. టుడేస్ 14th. ఈ రోజు అంతా నా గ్రేట్ చిన్న మెజిషియన్ తో స్పెండ్ చేయబోతున్నా. రైట్? నిజంగానా? హలో శైలు, గుడ్ న్యూస్. రాసి ఉంటే ఎలాగైనా దక్కుతుందని అన్నమయ్య అన్నట్లు ఆ రోజు మనం పోయిందనుకున్న కాంట్రాక్ట్ అదే. జపాన్ వాళ్ళమ్మా మళ్ళీ లైన్లోకి వచ్చారు. మనం ఇచ్చిన కోట్ ఏదో నచ్చినట్లుంది. ఈ రోజు 10 గంటలకు ఆఫీస్కి వస్తా అన్నారు. నువ్వు 1 గంట ముందు వచ్చావు అనుకో, వీ కెన్ సెట్ ద పేపర్స్ అండ్ మూవ్. నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు 50 లక్షలు ఇస్తాను. ఓకే? సారీ సార్, ఈ మీటింగ్ రేపు పెట్టుకుందామా? వాట్? ప్లీజ్ సార్, ఈ రోజు చీకుకి స్కూల్లో. అయితే ఒక పని చేయమ్మా, ఆ పేపర్స్ అన్ని ఆఫీస్కి పంపించేస్తే ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు. గుడ్ బై. సార్ జపాన్ పార్టీ వాళ్ళు వచ్చారట. మా బాస్ ఏమో ఈరోజంతా ఆఫీస్లో ఉండు, కాంట్రాక్ట్ ఓకే అయితే 50 లక్షలు ఇస్తాను అంటున్నాడు. అయితే నాతో స్కూల్కి రావా? వస్తానన్నా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అందుకే నేను రానని చెప్పింది. రానన్నావా? అవును, దాంతో కోపం వచ్చి ఉద్యోగం నుంచి తీసేశాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ స్కూల్ వాడు ప్రతి 3 నెలలకి ఏదో ఒక డే పెడుతూనే ఉంటాడు. మ్యాజిక్ షో ఇంపార్టెంటే కాదని వెళుతూ గాని ఈలోగా జపాన్ వాడితో మీటింగ్ ముగిచ్చేసేయ్. ప్రతిసారి ఇలాంటిదేదో ఒకటి వస్తూనే ఉంది. ఈసారి మ్యాజిక్ షోకి వెళ్ళకపోతే చీకు గ్యారంటీగా శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. అటు వచ్చే డబ్బు పోయి, ఉద్యోగం పోయి, షాపు మూసి ఎలా బతుకుతాం చెప్పు? మరి చీకుని? దానికి నా దగ్గర ఐడియా ఉందమ్మా. మన చీకు కేకే కూతురు చదివేది ఒకే స్కూల్లో. చీకుని కేకేకి అటాచ్ చేసావనుకో, ఈవినింగ్ మ్యాజిక్ షో టైంకి నువ్వు వెళ్ళి పికప్ చేసుకోవచ్చు. వాడు మనకెందుకు హెల్ప్ చేస్తాడు? చేస్తాడమ్మా. నీకు అర్థం కావట్లేదు గాని వాడికి నీ మీద బోల్డ్ అంత సాఫ్ట్ కార్నర్ ఉంది. పిచ్చిగా వాక్కు. వాడికున్నా నేనేం వెళ్ళను. పోనీ చీకు నమ్మతో పంపిస్తే? ఆవిడ ఇవాళ వ్రతాల బిజీలో ఉన్నారు. నేనా లోనిచ్చే ఆఫీసర్లతో మాట్లాడాలి. అది తప్పనిసరి. నీకు వేరే ఆప్షన్ లేదమ్మా. ఓకే, వాట్ ఇస్ దే? ఎదురు బుదురులలో ఉంటున్నావు, ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎలా? థ్యాంక్ యూ కేకే. కానీ ఒక చిన్న మాట, నేను చెప్పినట్టు మీరంటే, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. ఏంటిది? కేకే, ఈ చిన్న జీవితంలో చిరుదివ్యవి నువ్వే, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పు. చీకుని సాయంత్రం వరకు చూసుకుంటా. నేను చెప్పను. అయితే బే, గెట్ లాస్ట్. షేమ్ టు యూ. కేకే, నా ఈ చిన్న హే కమ్ ఆన్ యా, జస్ట్ కిడింగ్. టైం అవుతుంది, వెళ్ళి చీకుని తీసుకురా. గో.